తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో సాగిన ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఎన్నో ఆరోపణలు చేసింది. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. గ్రీన్కో కంపెనీ కూడా క్విడ్ ప్రోకో కింద బీఆర్ఎస్కు ఎన్నికల బాండ్స్ రూపంలో భారీ ఎత్తున ముడుపులు చెల్లించిందంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే అంశంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అంతేకాదు తెలంగాణ ఏసీబీ గ్రీన్కో ఎండీ అనిల్ కుమార్ చెల్మలశెట్టిని కూడా ఇదే అంశంపై కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. ఇదంతా విచారణలో భాగంగా జరిగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తాజాగా హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో అట్టహాసంగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్లో గ్రీన్కో గ్రూప్కి చెందిన 4 కంపెనీలతోటి రేవంత్ రెడ్డి సర్కార్ భారీ ఒప్పందాలు చేసుకుంది. దీంతో రాబోయే రోజుల్లో ఫార్ములా ఈ రేస్ కేసు ముందుకు సాగుతుందా, చర్యలు ఉంటాయా అనే అనుమానాలు ఆ పార్టీ నాయకుల్లోనే వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ తొలి రోజులు జరిగిన ఎంఓయూలో ఎక్కువ శాతం విద్యుత్ రంగానికి చెందినవే ఉన్నాయి. ఇందులో ఏకంగా గ్రీన్కోకు చెందిన 4 కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే, మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జానారెడ్డి బంధువులకు చెందిన కంపెనీతో కూడా 2 ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో తెలంగాణ పవర్ డీల్స్ వెనుక ఉన్న పవర్ఫుల్ వ్యక్తులు ఎవరు అన్న చర్చ తెర మీదకు వస్తుంది. జానారెడ్డి సన్నిహిత బంధువులు చెందిన ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సోమవారం నాడే 2 ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఒకటి పంపు స్టోరేజ్ ప్రాజెక్టు. ఈ కంపెనీ 4,650 కోట్ల రూపాయల పెట్టుబడితో నిజామాబాద్ జిల్లా మైలవరం గ్రామంలో 750 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నెలకొల్పనుందని ప్రభుత్వం చెబుతోంది. దీంతోపాటు ఇదే కంపెనీ 5,600 కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ పార్కులో 500 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలోనే పేర్కొంది. ఈ కంపెనీ కాంగ్రెస్ సీనియర్ నేత కె జానారెడ్డికి చెందిన వియంకుడితో పాటు ఆయన సన్నిహిత బంధువులదే. అంతేకాదు ఈ ఆస్థా గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు సమయంలో జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన బోర్డు నుంచి తప్పుకున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం బోర్డులో ఉన్న కేశవరెడ్డి మారెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి వియంకుడి అని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. వీటితో పాటు ఏఎం గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 8,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈ మెథనాల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకుంది. ఇదే కంపెనీ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 2G ఇథనాల్ ప్లాంట్ పెడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ కంపెనీ మరెవరిదో కాదు, గ్రీన్కో ఫౌండర్లైన అనిల్ కుమార్ చెల్మలశెట్టి తదితరులదే. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ములుగు జిల్లా ఇప్పగూడెంలో 24,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 3,960 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నట్లు ఒప్పందం చేసుకుంది. గ్రీన్కో TG01 IREP ప్రైవేట్ లిమిటెడ్ ఆదిలాబాద్ జిల్లా జారీ గ్రామంలో 5,800 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తం 2 PSP ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అంటే మొత్తం 4 కంపెనీల ద్వారా ఒక గ్రీన్కో ప్రమోటర్లకు చెందిన కంపెనీలే 48,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు రేవంత్ రెడ్డి సర్కార్తో ఒప్పందం చేసుకున్నాయి. ఒకవైపు తెలంగాణ సర్కార్ ఫార్ములా ఈ రేస్ కేసులో గ్రీన్కోకు చెందిన సంస్థలే బీఆర్ఎస్ పార్టీకి క్విడ్ ప్రోకో కింద ముడుపులు అందజేశాయని ఆరోపిస్తూ ఇప్పుడు ఇదే గ్రూపుకు చెందిన పలు సంస్థలతోటి ఏకంగా 4 MOUలు చేసుకోవడం అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విద్యుత్ ఒప్పందాల వెనుక ఒక భారీ సిండికేట్ పనిచేస్తుందనే చర్చ కూడా అధికార వర్గాల్లో ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఒప్పందాలకు సంబంధించిన ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ TZTV.